నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో కరకరలాడే కమ్మని జంతికల్ని పండగ స్పెషల్‌గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ జంతికల స్పెషాలిటీ ఏంటంటే శనగపిండి వాడకుండా చాలా ఈజీ మెథడ్‌లో చేసుకోవచ్చు. అంతేకాదు రుచిలో కాంప్రమైజ్ అనేదే ఉండదు. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. వాము ఫ్లేవర్‌తో నోట్లో వెన్నెలా కరిగిపోతాయండి. మీరు కూడా ఈ పండగకి మంచి కరకరలాడే టేస్టీ మురుకులను చేయాలనుకుంటే ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారండి. చాలా చాలా బావుంటాయి. మరి ఈ మురుకుల్ని చేయడానికి ముందుగా బియ్యపు పిండిని తీసుకోండి. ఇక్కడ నేను మీకు డీటెయిల్డ్‌గా చూపించడానికి అర కేజీ బియ్యపు పిండి ప్యాకెట్‌ని తీసుకున్నాను. కప్పు కొలతతో కూడా చూపిస్తానండి. ఒక బేసన్‌లోకి మెజరింగ్ కప్‌తో మనం తీసుకున్న అర కేజీ ప్యాకెట్‌ని కొలుచుకుంటూ తీసుకోండి. 2 కప్పులు, 3 కప్పులు, 4 కప్పుల వరకు బియ్యపు పిండి అనేది వచ్చింది. సో, ఇలా మనం ఇంట్లో తయారు చేసిన బియ్యపు పిండితో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏ గిన్నెతో అయినా ఇలా కొలిచి తీసుకోవచ్చు. సో, మనం తీసుకున్న ఈ 4 కప్పుల బియ్యపు పిండిని పక్కన పెట్టి మిక్సీ గిన్నెలోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. వెయిట్ వైజ్ 125 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. కప్పుతో చూసుకుంటే మనం తీసుకున్న కప్పుతో 1 కప్ వరకు తీసుకున్నాను. అదే మీరు కేజీ బియ్యపు పిండి తీసుకుంటే 1/2 కిలో పుట్నాల పప్పు తీసుకుని చేస్తే సరిపోతుంది. సో, ఇలా తీసుకున్న పుట్నాల పప్పుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పిండిని ఒకసారి జల్లెడ పట్టి తీసుకుందాం. దీంతో మనకు పుట్నాల పిండి కూడా మెత్తగా వస్తుంది. ఇలా జల్లెడ పట్టగా చివర్లో కొంచెం రవరవలా ఇలా వస్తుంది కదా, దీన్ని మనం చట్నీలో గానీ లేదా ఫ్రై వంటి వాటిల్లోకైనా తీసుకోవచ్చు. సో, ఇలా బియ్యపు పిండిని పుట్నాల పిండిని గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోకి వెన్నెను కరిగించి తీసుకోవడానికి మరో పక్కన కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకోండి. మీరు ఇలా కొన్న బటర్నైనా వాడచ్చు, లేదా ఇంట్లో తయారు చేసిన వెన్నెనైనా తీసుకోవచ్చు. సో, ఇలా బటర్ వేడవగానే దీన్ని పిండిలోకి తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ముందుగా బటర్ వేసి కలిపి చేయడం వలన ఈ మురుకులు చాలా కరకరలాడుతూ వస్తాయి. ముందుగా పిండికి ఇలా బటర్ని బాగా పట్టించాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని లేదా రుచికి సరిపడా తీసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ వామును తీసుకోండి. వాముని డైరెక్ట్‌గా అలాగే వేయకుండా చేతితో ఇలా కొంచెం నలిపి తీసుకోండి. దీంతో మనకు వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి పిండి కలపడానికి మరో పక్కన ఇంకొక గిన్నెలోకి ఒక 3 కప్పుల నీళ్లను తీసుకొని వేడి చేయండి. మరీ నీళ్లను ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదండి. గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ వేడి చేస్తే సరిపోతుంది. ఇలా నీళ్లు కాస్త వేడవగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్లను కొంచెం కొంచెంగా పిండిలో వేసి కలపండి. మొత్తం వేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. పిండికి సరిపడాన్ని ఇలా సగం కంటే కొంచెం ఎక్కువ నీళ్లను తీసుకొని పిండికి పట్టించండి. ఇప్పుడు కలుపుదామంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. దీంతో మనకు పిండి అనేది కొంచెం ఆవిరిపై ఉడికినట్టుగా వేడిగా అవుతుంది. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మనం నీళ్ళను వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే పిండి అనేది కొంచెం ఉడికినట్టుగా అయి మురుకులు కరకరలాడుతూ వస్తాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. పిండి మరీ పల్చగా ఉండద్దు, అలానే గట్టిగా ఉండద్దు. చపాతీ పిండిని మనం ఎలా అయితే సాఫ్ట్‌గా కలిపి తీసుకుంటామో అలాగే ఇలా మెత్తగా కలిపి తీసుకోండి. మీకు ఈ వీడియోలో నేను కలిపిన పిండి కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమైపోతుంది. పిండి మనకు ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. మరీ టూ సాఫ్ట్‌గా కలిపిన జంతికలు గట్టిగా వస్తాయి. కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలపండి. ఇప్పుడు ఈ పిండి కలపడానికి మనం తీసుకున్న నీళ్ళల్లో నుండి ఎన్ని నీళ్ళనేవి ఇంకా మిగిలిపోయాయి అంటే మనం తీసుకున్న 3 కప్పుల నీళ్ళ నుండి ఒక అరకప్పు వరకు నీళ్ళనేవి మిగిలిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళను పక్కన పెట్టి జంతికల మషిన్ ని తీసుకోండి. ఇక్కడ నేను ఇలా 3 చిల్లులున్న బిళ్ళను తీసుకున్నాను. మీరు కావాలంటే స్టార్ గుర్తున్న బిళ్ళతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మషిన్ కి పెట్టి సెట్ చేసుకుందాం. ఇలా పెట్టాక పిండి అంచులు అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నూనెని తీసుకుని అప్లై చేయండి. ఇప్పుడు కొంచెం చేతికి కూడా లైట్‌గా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని మనం కలిపిన పిండిని తీసుకొని చేతిలోనే కొంచెం సిలిండర్ షేప్‌లో ఇలా చేయండి. ఇలా పొడవుగా సిలిండర్ షేప్‌లో చేశాక దీన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని సెట్ చేసుకుందాం. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచండి.
ఇక్కడ నేను జంతికల్లా ఒత్తడానికి బటర్ పేపర్ పైన చేస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ పేపర్ పైనైనా చేయొచ్చు. లేదా ఏదైనా క్లాత్‌ని తీసుకొని క్లాత్ పైనైనా చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న మషీన్‌ని మెల్లిగా ఒత్తుతూ రౌండ్ షేప్‌లో వచ్చేలా ఇలా ఒత్తి తీసుకోండి. ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా దీనికి కొంచెం ఇలా తీసుకొని అదిమి పెట్టండి. ఇలాగే ఒకసారి ఫ్రై చేయడానికి వీలుగా 4, 5 జంతికల్ని ఒత్తి తీసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్‌కి ఫ్రై చేయడానికి 5 జంతికల్లా ఒత్తి తీసుకున్నాను. ఇలా ఒకసారి ఫ్రై చేయడానికి వీలుగా జంతికల్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇలా కొంచెం పిండి ముద్ద వేసి చూసామంటే ఆయిల్ వేడైంది లేనిది ఈజీగా ఇలా అర్థమవుతుంది. ఇలా ఆయిల్ చక్కగా వేడయ్యాక మనం తయారు చేసిన జంతికలను ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్‌లో నిదానంగా వదలండి. ఇలా మనం ఆయిల్‌లో సరిపడన్ని జంతికల్ని తీసుకోవాలి. అలాగే వెంటనే టర్న్ చేయకుండా ఇవి కొంచెం గట్టిపడేంత వరకు ఇలాగే ఫ్రై చేసి ఇవి కాస్త ఫ్రై అయ్యి లైట్‌గా గట్టిపడగానే మరో పక్కకి టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. అలాగే వీటిని హై ఫ్లేమ్‌లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఈ పైన వస్తున్న నురగ ఉంది చూడండి. ఈ నురగ అనేది కంప్లీట్‌గా తగ్గిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యి పైన నురగ తగ్గిపోయి క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఈ స్టెప్‌తోనే మిగిలిన పిండిని జంతికల్లా చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇక్కడ నేను అర కేజీ కొలతతో చూపించాను. మీరు కేజీ కొలతతో చేయాలనుకుంటే డబుల్ క్వాంటిటీతో చేసుకుంటే సరిపోతుంది. అంతే, కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. ఈ స్టెప్‌ని ఫాలో అయిపోయి మీరు కూడా జంతికల్ని పర్ఫెక్ట్‌గా చేసుకోండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.